ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం వాయిస్ రావట్లేదు? టిఫిన్ చేయలేదా? ప్రైజ్ ద లార్డ్. చల్లగా ఉంది, ఏసీ నిద్ర వస్తుందా? రైట్. మళ్ళీ ఆ మొదటి లైన్ వరకు చదవా సిస్టర్. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఈ మాట చెప్పండి. బ్రదర్స్ చెప్పండి, బాయ్స్. అందరు కలిసి టుగెదర్, ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్, సిస్టర్స్, బ్రదర్స్ టుగెదర్. ఆమేన్. అది విషయం. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. సంఘము, దేవుని మందిరము అన్నప్పుడు ఇక్కడ సంఘము అని మనం మార్చుకొని చదువుకోవాలి. నీవు దేవుని సంఘమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. సంఘము యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విశిష్టత మనం వర్క్షాప్లో నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ వారం ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. శ్రేష్టమైన విషయాలు. ఎవరు మానేయవద్దండి, అందరూ తప్పకుండా రండి. ఈ సంఘానికి వెళ్ళేటువంటి వారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా ఉండాలి. సంఘము అంటేనే ఏం పేరు? ఇంగ్లీష్లో ఏమంటారు? తెలుగులో సంఘం, ఇంగ్లీష్లో చర్చ్, గ్రీక్లో ఎక్లీషియా. ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్, ప్రత్యేకించబడినవారు. మరి ప్రత్యేకించబడిన వారు ప్రత్యేకంగా ఉండాలా, సాధారణంగా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకించబడిన వాళ్ళు ప్రత్యేకంగానే ఉండాలి. అంటే లోకములో వారు మనల్ని చూసినప్పుడు మనం వారికి ఎలా కనపడాలి? ప్రత్యేకంగా కనపడాలి. ఇంకొంచెం బాగా చెప్పండి, వింతగా కనపడాలి. ఇంకొంచెం బాగా చెప్పండి, ఆశ్చర్యంగా కనపడాలి. ఏంట్రా వీళ్ళు అని. ఇంకొంచెం బాగా చెప్తే ఏం కనపడాలి? అద్భుతంగా కనపడాలి. ఇప్పుడు యెషయా ప్రవక్త, నీవు నాకు ఇచ్చిన కుమారులను, పిల్లలను, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఇదిగో నీవు నాకు ఇచ్చిన కుటుంబమును భారతదేశంలోని ప్రజల మధ్య సూచనలుగాను మహత్కార్యములుగాను వింతగాను ఆశ్చర్యంగాను అద్భుతంగాను ఉన్నాము. ఆమేన్. అలా చెప్పగలగాలి. ఉన్నామా? ఏమన్నా డిఫరెన్స్ కనపడుతుందా మనలో? లోకస్తులకి మనకి, మన పొరుగింటి యేసు ప్రభు నమ్మని వాళ్ళకి మనకి, యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి ఏమన్నా తేడా కనపడుతుందా? దేంటి? ప్రవర్తనలో, నడతలో, అలవాట్లలో, సాంప్రదాయాల్లో, కట్టుబాట్లలో, వ్యవహార శైలిలో, జీవన శైలిలో, లైఫ్ స్టైల్లో ఏమైనా తేడా ఉందా అని, ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అది లేదు అంటే వాడు నాలాగానే ఉన్నాడు, నేను అతనిలాగానే ఉన్నాను అనుకుంటే నిష్ప్రయోజనం మన భక్తి. మనలో ఏదో తేడా ఉండాలి. అబ్బో అతనా
ఆదివారం రాడు అని వాళ్ళు చెప్పాలి. ఆమె నేను ఈ పని చేయమంటే నాతో పాటు కలిసి రాదు సినిమాకి, సీరియల్కి అని చెప్పాలి. మన గురించి ఏదో విశేషం వారు మాట్లాడుకోవాలి లోకస్తులు. ఆ స్థాయిలో మన జీవన ప్రమాణం ఉండాలి. మన జీవన ప్రమాణం అర్థమవుతుందా? అది సంఘానికి వెళ్తే మన ప్రవర్తనలో వచ్చే మార్పు, మన ప్రవర్తనలో వచ్చే మార్పు. చాలా కొద్దిగా కూలంకుషంగా కొద్దిగా చూద్దాం కొన్ని విషయాలు. 1 పేతురులోకి రండి, మనం అక్కడక్కడ తిరుగుదాం ఒకసారి. 2వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలెనని, ప్రైజ్ ది లార్డ్, వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. పేతురు గారు ఇక్కడ మనకందరికి సంఘస్థులకు సార్వత్రిక సంఘస్థులకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. చేతులెత్తి బతిమలాడుతున్నాడు. పిల్లలు మాట్లాడుతున్నా ఏం బతిమలాడుతున్నాడు? మళ్ళీ చదవండి అమ్మా. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో, ఏ విషయంలో యాక్చువల్గా దుర్మార్గులను దూషించాలో దాని బదులు ఆ విషయమై వారు మీ సత్క్రియలను చూచి, యాక్చువల్గా మనం అలా దుర్మార్గులుగా జీవించాల్సింది, కానీ మనం ఆ దుర్మార్గత బదులు సన్మార్గత, కీడు బదులు మేలు, చెడు బదులు మంచి చేస్తున్నటువంటి దాన్ని చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు. ఎలాగంట? దేవుని మహిమపరచునట్లు. ఎవరు? అన్యజనులు. అబ్బా, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు రా అనాలి. మనం కాదు, అన్యజనులు చెప్పగలగాలి మన దేవుడి గురించి. గొప్ప దేవుడు, మంచి దేవుడు, మహాదేవుడు. వాళ్ళ దేవుడు నమ్ముకున్నారు కాబట్టి ఆ దేవుడు నమ్ముకున్న వాళ్ళు అంతేర్రా, వాళ్ళు అబద్ధం ఆడర్రా, వాళ్ళు మోసం చేయర్రా, వాళ్ళు ప్రాణం మీదకి వచ్చినా నీతికి నిలబడతారా, నిజాయితీకి నిలబడతారా, యథార్థతకు నిలబడతారా అని చెప్పగలగాలి. ఆమేన్. దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై. ఏం ప్రవర్తన? హలో, ఏం ప్రవర్తన? మంచి ప్రవర్తన. రాసుకోండి. ఏం ప్రవర్తన? మంచి ప్రవర్తన. దేవుని సంఘానికి వెళ్ళే వాళ్ళకి ఏం ప్రవర్తన ఉండాలి? మంచి ప్రవర్తన ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు అంటే దేవుని మహిమ కొరకు ఒకటి, అన్యజనుల కొరకు ఇంకొకటి. మొదటిది దేవుని మహిమ కొరకు అయితే, రెండవది అన్యజనులు మన గురించి దేవుని మహిమపరచడానికి మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. అది విషయం. మందిరానికి వెళుతున్నాను అని చెడు ప్రవర్తన మనకు కలిగి ఉంటే ఏమంటారు వాళ్ళు? మనకు వాడికి తేడా ఏందిరా, ఏం లాభం మందిరానికి వెళ్ళి అంటారు. మొట్టమొదటిగా ఎవరైనా లోకస్తులు క్రైస్తవులను విమర్శించేది ఇక్కడే, మీరు మందిరానికి వెళ్ళి ఏం ప్రయోజనం అని. కాబట్టి అప్పుడు మన దీర్ఘశాంతము, ఓర్పు, సాత్వికం అన్నీ కనపడతాయి, ఎలా ఓర్చుకుంటున్నామో. కాబట్టి అందుకొరకై జాగ్రత్తగా ఉండాలి. మంచి ప్రవర్తన చూద్దాం. ముందు విషయాల్లోకి వెళ్ళినప్పుడు ఈ మంచి ప్రవర్తన గురించి ఇంకా చూద్దాం. రైట్, ఇక్కడ ఆపేద్దాం. ఇంకొక ప్రవర్తన. ఈ ప్రవర్తన ఏంటి అంటే కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 15వ కీర్తన 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరంటేనా ఆయన గుడారములో
అతిథిగా ఉండదగినవాడు. ఎవరంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మొదటిది మంచి ప్రవర్తన, రెండవది ఏం ప్రవర్తన? యథార్థమైన ప్రవర్తన. యథార్థమైన ప్రవర్తన. ఇది చూడండి, ఈ రోజుల్లో లోపల ఒకటి బయటకు ఒకటి ఉంటుంది కదా. యథార్థత తక్కువ, కానీ క్రైస్తవులకు ఏముండాలి? యథార్థత ఉండాలి. కే ఇజ్రాయల్ గారిని ఎఫ్ఎంపీబీలో శ్రీధర్ అన్న కంటే ముందు కేకే గారి కంటే ముందు కే ఇజ్రాయల్ గారిని ఉండేవాడు. ఆయన అప్పుడప్పుడు ప్రసంగంలో ఒక మాట చెప్తుండేవాడు జోక్గా. ట్రాఫిక్ లైట్స్ ఉన్నట్టంట మనకు కూడా తల మీద 3 లైట్లు ఉండాలంట. హృదయంలో ఉన్నది నోటితో మాట్లాడుతుంటే గ్రీన్ లైట్ వెలుగుతూ ఉండాలి. హృదయంలో ఒకటి ఉండి నోరు వేరేది మాట్లాడుతూ ఉంటే రెడ్ లైట్ వెలుగుతూ ఉండాలంట. అటు ఇటు కాకుండా ఉంటే ఎల్లో లైట్ వెలుగుతూ ఉండాలంట. అంటే మన యథార్థత, గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటే మన గ్రీన్ లైట్ యథార్థత ఉన్నట్లు, రెడ్ లైట్ వెలుగుతూ ఉంటే చూసినాం పురాణి, జాగ్రత్త. కానీ అవన్నీ ఎదుటి వాళ్ళకి మనకు కనపడకపోవచ్చు, కానీ దేవునికి అన్ని నోట మాట రాకముందే ఆయనకి వినబడతాయి. ఆయనకు తెలుసు మనం యథార్థంగా ఉన్నామా లేదా. 101వ కీర్తన 2వ వచనం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. ఇంకో ప్రవర్తన ఏంటంటే వివేక ప్రవర్తన. ఏం ప్రవర్తన? వివేక ప్రవర్తన. ఒకటి మంచి ప్రవర్తన, 2 యథార్థ ప్రవర్తన, 3వది వివేక ప్రవర్తన. ఈ వివేక ప్రవర్తన యేసు ప్రభు ఏమంటాడు క్రైస్తవులను ఉద్దేశించి? పాముల వలె వివేకము గలవారును పావురముల వలె నిష్కపటులనై ఉండుడి అన్నాడు. వివేకం కాకుండా, వివేకానికి అర్థం ఏంట? వ్యతిరేకమైన పదం ఏంటి? అవివేకం. అవివేకులుగా ఉండొద్దు అంటాడు. అంటే డిజర్నింగ్ స్పిరిట్, వివేచన. దావీదు గురించి ఈ మధ్య 10 లక్షణాలు నేర్చుకున్నాం కదా. అందులో ఒక లక్షణంలో వివేక ప్రవర్తన కలిగి అతని పేరు ప్రసిద్ధులు కలిగి ఉండేనని ఉంది 18:30లో. చూడండి అన్నమాట. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. ఫిలిస్తీయులు సర్దారులు యుద్ధమునకు బయలుదేరి వచ్చిరి. వారు బయలుదేరినప్పుడు ఎల్లను దావీదు బహు వివేకము కలిగి దావీదు ఏమిటంట? బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా. అది అలాంటి వివేకమైన ప్రవర్తన మనము కూడా కలిగి ఉండాలి. జాగ్రత్త. వివేకమైన ప్రవర్తన. దావీదు లాంటి వివేకమైన ప్రవర్తన. జాగ్రత్త 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 అని. ఇటువంటి విషయాల్లో మనం ఏంటి అంటే ప్రార్థన చేసుకోం. సమస్య ఏంటంటే మన ప్రవర్తన విషయంలో ఎదుటి వాళ్ళ ప్రవర్తన మారాలి అని ప్రార్థన చేస్తాం, కానీ మన ప్రవర్తన మారాలి అని ప్రార్థన చేయం. ఎప్పుడు ఎదుటి వారిలో దోషాలే కనిపెడుతుంటాం, కానీ మనలో కూడా కొన్ని బలహీనతలు, కొన్ని దోషాలు, ఎదుటి వాళ్లకు నచ్చని విషయాలు, దేవునికి నచ్చని విషయాలు మనలో కూడా ఇంకా ఉన్నాయి అనే విషయాన్ని విస్మరిస్తుంటాం. ఒప్పుకోం తొందరగా. నిజమా కదా? అందువల్ల ప్రభువా నీకు నచ్చని ప్రవర్తన నాలో ఏమన్నా ఉంటే మార్చి నీకు నచ్చే ప్రవర్తన నాకు దయచేయండి అని అడగట్లేదు. అందుకని ప్రవర్తన మారదు. కాబట్టి అడుగుతూ ఉండాలి. ఇప్పుడు నుంచి అన్న కనీసం ఏంటి? నాకు మంచి ప్రవర్తన దయచేయండి, నాకు యథార్థమైన ప్రవర్తన దయచేయండి, నాకు వివేకమైన ప్రవర్తన దయచేయండి. రైట్? ఇంకా ఇప్పుడు
ఇంకొంచెం లోపలికి అడుగు పెడదాం. మొదటేనా రెండవ పేతురు ఇందాక మొదటి పేతురు చూసాం కదా, ఇప్పుడు రెండవ పేతురు 3:12. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టివియు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టివియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను ఇక్కడ నుండి జాగ్రత్తగా చూడండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఈ మాట అందరు చదవండి ఒకసారి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏం ప్రవర్తన అంట? పరిశుద్ధమైన ప్రవర్తన. ఏం ప్రవర్తన? మంచి ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన, వివేకమైన ప్రవర్తన, పరిశుద్ధమైన, ఇంకా ఉన్నాయిలేండి. పరిశుద్ధమైన ప్రవర్తన. ఈ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనలో ఈ రోజుల్లో సంఘంలోకి వచ్చినప్పుడు సంఘంలో మీ ప్రవర్తన ఎలా ఉండాలి కదా. మందిరంలో ప్రవర్తన, సంఘంలో బాగుంటే కుటుంబంలో కూడా కొంత బాగానే ఉంటుంది. కుటుంబంలో వ్యక్తిగతంగా కూడా బాగానే ఉంటుంది. ఆ సన్నివేశంలోకి రావాలి. ఇప్పుడు నేను సిస్టర్స్ గురించి మొదట చెప్పాను, బ్రదర్స్ హాయ్ అని కాలరే ఎగరేసుకోవద్దు. మీకు కూడా ఉందిలే, మనకు కూడా ఉంది, మీకు కూడా అంటే నాతో కలిపి. వాళ్ళకే చెప్తున్నాను, యూత్కి చెప్పట్లేదు అనుకోవచ్చు, వాళ్ళకు కూడా ఉంది. యవన పురుషులు, యవన స్త్రీలు, యవనస్తులు అందరి గురించి కొన్ని హెచ్చరికలు మనం చేసుకోవాలి. ఏంటి ఆ హెచ్చరికలు? బైబిల్ నుంచి చూద్దాం. ఎక్కడికెక్కడికో ఎందుకు వెళ్ళడం? నేను సొంత మాటలు చెప్తే మళ్ళీ సొంత మాటలు చెప్పినారంటారు కదా. ఒకసారి యెషయా గ్రంథానికి రండి. సియోను కుమార్తెల గురించి చూద్దాం. 3వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూద్దాం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. ఏంటంట? మొదటి చెడు లక్షణం ఇది. ఏం ప్రవర్తన ఇది? గర్వముతో కూడిన. హలో అమ్మా, కొంతమంది గర్వం ఎక్కువ అవుతుంది, జాగ్రత్త అని. దేన్ని బట్టి గర్వం? కొందరు రుదములను బట్టి, కొందరు గుర్రములను బట్టి. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి. కీర్తన 20వ అధ్యాయం 7వ వచనం. తర్వాత జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. దేని బట్టి? దేవుని యందు మాత్రమే కృప చూపుచు. 9:23 ఇర్మియా 9:23 చదవండి ఒకసారి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అవన్నీ నిలబడేవి కావు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలనగా, ఇది దేన్ని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించుట వలన, నన్ను పరిశీలనగా తెలుసుకొనుట వలన అతిశయించవలను. ఆమేన్. ఇది అతిశయించడానికి గల కారణం. కొత్త నిబంధనలు అయితే
ఏ పౌలు ఏమంటాడు? నేను సిలువనందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుట నాకు దూరమగునుగాక అంటాడు గలతీ 6:14. రైట్. గర్విష్ఠులు ఉండకూడదు. తర్వాత మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు. ఎలాగంట? క్యాట్ వాక్ ఇది. అలాగంట. మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుచు నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. ఇది పెద్ద సమస్య అయిపోయింది మందిరంలో. నేను చెప్తే ఊరికంటారు, దేవుడే చెప్తున్నాడు, రాసి పెట్టాడు కాళ్ళ గజ్జెలంట. అంటే వేసుకోవద్దని కాళ్ళ గజ్జెలకు వ్యతిరేకని కాదు, కానీ అవి గల్లును మాత్రం చర్చిలో ఘనంగా డిస్టర్బెన్స్డ్గా మోగకూడదు. కొంతమందికి అవేందో అదొక పెద్ద ఉరిబండ, దాని మీద మోజు ఎక్కువ. ఇప్పుడు దానికి కొంతమంది హిందువులు ఏమనుకోదు చెప్తున్నాను, అన్యులు అంటానులేండి, కొన్ని వదిలేస్తారు వాళ్ళ దేవుళ్ళ పేరు మీద. మనోళ్ళు భక్తిగా ఉంటారు కానీ వాటిని వదిలేయలేరు. అయితే అవి సైలెంట్గా ఉండే పెట్టుకోండి, తక్కువ సైలెంట్ ఉండే పెట్టుకోండి, లేకుంటే ఆదివారం చేర్చుకొచ్చేటప్పుడు పెట్టుకోకుండా ఇంటికాడ పడేసారండి. పిల్లలకు కూడా చెప్తున్నాను, ఈ టైంలో చిన్నపిల్లలకి గల్లున వాళ్ళు నడుస్తూ ఉంటే ముద్దు మూసట మీకు వేయచ్చు, కానీ చర్చిలో అటువంటి సైలెంట్ ఆ సౌండ్లు వినపడకూడదు. రైట్. తర్వాత అమ్మ అయిపోయిందా? మీరు అక్కడ ఆగిపోలేదులేండి, చాలా విషయాలు ఉన్నాయి. అమ్మో అప్పుడే ఆగిపోతే ఎట్లా? 16 అయిపోయింది కదా. 17 వచ్చిన 1 వదిలిపెట్టి 18 చదవండి. పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది 23 వరకు. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను, భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కుల్లాయిలను, కాళ్ళగొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరిణలను. ఎన్నున్నాయబ్బా ఇవన్నీ ఆటంకాలు. జాగ్రత్త వీటన్నిటి విషయంలో ప్రవర్తన. ఇంకా ఉన్నాయి కొన్ని భరిణలు కూడా, స్మెల్ బాటిల్స్, ఏమంటారు, సెంట్ బాటిల్స్. అప్పుడు పరిమళ ద్రవ్యంనకు భరిణలు చదవండి అమ్మా. రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుకులను, పాగాలను, శాలువలను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యంనకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గొనెపట్టెయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. ఖడ్గం చేత మనుషులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. చాలు. ఇప్పుడు ఏముందండి ఫ్యాషన్ పాతకాలంతో పోల్చుకుంటే? ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు మేము ఈ మోడ్రన్ యుగంలో చాలా ఫ్యాషన్గా ఉన్నాం అనుకుంటున్నారు కదా. ఒకప్పుడు ఉండింది, అవన్నీ అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా అద్దాలు క్యారీ చేస్తున్నారా? హ్యాండ్ బ్యాగ్స్లో చేస్తుంటారమ్మో, ఊరుకోరు. ఊరికి పోతుంటే క్యారీ చేయడం తప్పులేదు, ఆఫీస్కి వెళ్తుంటే కూడా క్యారీ చేస్తారు ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో కూడా చేస్తున్నారేమో. చేతి అద్దాలంట. ఇప్పుడు మొబైల్ ఉంది కదా, ఫ్రంట్ కెమెరా ఉంది. రైట్. జాగ్రత్త అని, జాగ్రత్త. కొంచెం మన ప్రవర్తన దేవుని పిల్లలమనేటువంటి ప్రవర్తనలాగా ఉండాలి. క్లుప్తంగా ముగించుకోవడానికి ఇక్కడ ఎక్కడికి వద్దామంటే తిమోతి పత్రిక వద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు స్త్రీలను అణకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి. మరియు చదవండి. మరియు స్త్రీలను అణకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి. ఏం బుద్ధి కలగాలంట? అణకు ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి. అణకు ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి. అంటే విధేయత ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. మంచి బుద్ధి అనే దగ్గర ఒక ఇంగ్లీష్ పదం ఏదో ఉండాలి, అందుకోసం నేను ఆగుతున్నాను. బ్యాలెన్స్డ్ మైండ్.
తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను. ఇక్కడ ఆగండి ఒకసారి, ఏమనుకోదు అమ్మగారులు, మళ్ళీ చెప్తున్నాను, సైజులు తగ్గిపోతూ ఉన్నాయి. తగుమాత్రపు వస్త్రాలు అంటే తగుమాత్రపు అంటే బట్ట చిన్నది కావడం కాదు, విలువ తగ్గడం. క్లాత్ యొక్క విలువ తగ్గాలి కానీ సైజు, ధరించుకునేటువంటి వస్త్రముల యొక్క సైజు తగ్గకూడదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, రైట్? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వేసుకునేటువంటి డ్రెస్సు అవతలి, ఇంకా డైరెక్ట్ చెప్పమంటారు, అవతల పురుషుడు మనల్ని చూసినప్పుడు అతని మనసులో వేరే ఆలోచనలు, కోరికలు రాకూడదు. మనల్ని చూడగానే ఒక సోదరీ భావము, పవిత్ర భావము, పరిశుద్ధ భావము కలగాలి, గౌరవం పెరగాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. వేరే వాళ్ళ ముందు మనము వేరే విధంగా ఉంటే, ఆలోచనలు వస్తే, దానికి మనమే కారకులమైతే దేవుని దగ్గర లెక్క అప్పచెప్పుకోవలసి ఉంటుంది. ఇంతకంటే ఇంక చెప్పలేనేమో. జాగ్రత్త. మిగుల తర్వాత అమ్మ, జడలతోనైనను బంగారంతోనైనను. ఇప్పుడు మిగులు జడలు వేసుకోకూడదని ఈ మధ్య విరబోసుకొని వస్తున్నారు. ఇదొక ఇబ్బంది. మళ్ళీ జడలు అంటే మామూలుగా వెంట్రుకలను 3 భాగాలుగా చేసుకొని మామూలుగా మర్యాదగా జడ వేసుకుంటే తప్పేం లేదు. దాన్ని 6 భాగాలుగానో 12 భాగాలుగానో 28 భాగాలుగానో చేసుకొని రకరకాలుగా అల్లేదాన్ని జడలు అంటారు. అక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడు, విచిత్రమైనటువంటి జడలు. అంతేగాని ఇంకో రకంగా కాదు. జాగ్రత్త. ఎంతవరకు దేనికైనా పరిమితులు ఉన్నాయి. ప్రతిదానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. పరిమితులకు లోబడి పనిచేయండి, విచ్చలవిడిగా కాదు. బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకొని. అసలు అంటే అసలు పెట్టుకోవద్దనే చెప్పను. బంగారం పెట్టుకుంటే పరలోకానికి వెళ్తారా వెళ్ళరా? నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు నాకు పరీక్ష పెట్టారు, తీరీనే. నేను వెళ్ళింది పెంతెకోస్తల్ బైబిల్ కాలేజీకి. దాంట్లో వాళ్ళు బంగారం అంటే వాళ్ళకి పడదు. ఏం రాయాలి? నేను ఇప్పుడు వెళ్ళరని రాయాలి యాక్చువల్గా. కానీ నేను అలా ఏం భయపడలేదు, వెళ్తారని రాశాను. పెంతెకోస్తల్ కాలేజీ వాళ్ళు మార్క్ ఇవ్వరు అనుకున్నా నాకు, కానీ నాకు మార్క్ ఇచ్చారు. పరలోకానికి వెళ్ళడం బంగారం ఏమీ ఆటంకం కాదు. అయితే అది బంగారము నీకు విగ్రహముగా ఉండకూడదు. బంగారానికే ప్రాధాన్యత ఇచ్చి సంఘానికి లేటుగా రావడమో, దేవుని మందిరం దేవునికి తక్కువ ప్రాధాన్యతనివ్వడమో చేయకూడదు. అది జీవితంలో అన్ని ఆభరణాలాగా ఒక ఆభరణం అనుకోవాలి, అంతే. దానికి విలువ తక్కువగా ఇవ్వగలగాలి, జాగ్రత్త దాచిపెట్టుకోవాలి. అయితే విలువ ప్రాధాన్యత దేవునికి ఇచ్చినంతగా కాకూడదు. రైట్, అది గుర్తుపెట్టుకోండి. దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అది దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. అక్కడ సత్క్రియలు అని ఉంది కదా, మనం ప్రవర్తన అనుకుందాం. సత్ప్రవర్తన. దైవభక్తి గలవారు అని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా అట్లా ఉండాలి. ఈ రోజుల్లో ఇంకో విషయం నేను గమనిస్తున్నాను, చర్చ్లో కానీ కొంత బయట ఎక్కువ ఉంది, చర్చ్లో కూడా ఉంది. అమ్మాయిలు ఎక్కువ మంది డ్రెస్సులు వేసుకుంటున్నారు కానీ చున్నీలు వేసుకోవట్లేదు. నిజమా కాదా? పెద్దోళ్ళు కూడా కొంతమంది, అమ్మాయిలే కాదు. అదేం ఫ్యాషన్ మరి. మ్యారీడ్ లేడీస్ కూడా చున్నీలు వేసుకోకుండా డ్రెస్సులు వేసుకొని చర్చ్కి రావడం మంచిది కాదు. చర్చ్కే కాదు, మీ వ్యక్తిగతమైన ఇంట్లో ఉన్నప్పుడైతే సరే, కానీ బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోకుండా బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. అమ్మాయిలు, యవ్వనమ్మాయిలు జాగ్రత్త.
సరిగా ఉండాలి, మీ వేషధారణ సరిగా ఉండాలి. సియోను స్త్రీలలాగా కులుకుచు నడుచు మెడచాపులు జాచుచు అనేలాగా ఉండకూడదు. దైవభక్తులకు ఏం మాట అమ్మది పదవచ్చు, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా మీ ప్రవర్తన ఉండాలి, మీ సత్క్రియలు ఉండాలి. జాగ్రత్త. ఇంకొంతమంది చర్చికి వస్తే ముసుగు వేసుకోరు. ప్రార్థనకు కూర్చున్నప్పుడు ఏం చేయాలి? ముసుగు వేసుకోవాలి. ఇక్కడ అబ్బాయిలు కొంతమంది చర్చిలో కూడా టోపీలు పెట్టుకుంటారు. గుండు కొట్టించుకున్నప్పుడు టోపీలు పెట్టుకోవడం, జులపాలు జుట్టు పెంచుకొని టోపీలు పెట్టుకోవడం. చర్చిలో పురుషుడు ఎప్పుడు కూడా తలను కప్పుకోకూడదు. స్త్రీ ఎప్పుడు కూడా తలను కప్పుకోకుండా, మీకు రెఫరెన్స్ కావాలి, చదవండి అమ్మ. 1 కొరింథీ 11వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదవండి 7 వరకు. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. అది కాబట్టి ముసుగు వేసుకోవడం అంటే ఏంటి? టోపీ పెట్టుకోవడం. కొంతమంది, నేను ఈ మధ్య ఆ కాలంలో అప్పుడప్పుడు చూశాను కొంతమంది టోపీలు పెట్టుకోవడం. పురుషులు ఎప్పుడూ కూడా ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు టోపీలు, సంఘంలో కూర్చున్నప్పుడు టోపీలు పెట్టుకోకూడదు, తలను కవర్ చేసుకోకూడదు. రైట్? మీరు ఎండలో బైక్ మీద వెళ్తున్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, మిగతా టైంలోనూ టోపీలు పెట్టుకోవడం తప్పులేదు. మేము ఇజ్రాయెల్ దేశానికి యాత్రకు వెళ్ళాం. మాకు శౌరిబాబు గారు, డాక్టర్ కోన శౌరిబాబు గారు చెన్నై ఎయిర్పోర్ట్లోనే క్యాప్స్ ఇచ్చాడు, ఎల్లో క్యాప్స్. అందరం పెట్టుకోవాలి, బాగున్నాయి. అయితే ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళినాక ఆయన ఒక కాషన్ ఇచ్చాడు. అక్కడ యూదుల దేవాలయంలో, సునగోగుల్లో కొన్నిసార్లు వెళ్తాం, కొన్నిసార్లు క్రిస్టియన్ చర్చెస్లోకి వెళ్తాం. యూదుల దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టోపీ పెట్టుకోవాలి. చర్చికి వెళ్ళినప్పుడు టోపీ తీసేయాలి. ఎందుకంటే యూదులేమో ఇప్పటికీ టోపీ పెట్టుకునే ఉంటారు, తలకు కప్పుకుంటారు, పాత నిబంధన అది. కానీ క్రొత్త నిబంధన ప్రకారం చర్చికి వెళితే క్యాప్ రిమూవ్ చేయాలి. అర్థమైందా? ఏది? పురుషులు అలా పెట్టుకోవాలి. అది గమనించాం. తర్వాత 5వ వచనం, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక చాలా జాగ్రత్తగా ఉండండి, చూడండి. ఏ స్త్రీ ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. తలను అవమానపరచును. తల అంటే ఇక్కడ యేసుప్రభు మళ్ళీ. ఏలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ఏం చేయాలి? ముసుగు వేసుకో నేను అన్నాను అనుకోండి, ఏం చేయాలి? ఫారినర్స్ లాగా ఫటాఫట్ క్రాప్ చేయించుకోండి, తల ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఇదివరకు ఏమి ఇచ్చేవాళ్ళం అమ్మ? స్కాప్స్ ఇచ్చేవాళ్ళం, చాలామంది తీసుకున్నారు. సరే, అదే అవసరం లేదు. తలకు మీరు చీర కొంగో ఇంకోటో చున్నీనో వేసుకోవచ్చు. కానీ ఏం చేస్తారంటే నైస్గా ముందు ఇడదాకా ఉంటుంది కొప్పు మీద, అది దిగదారి మెడ మీదకి వచ్చేస్తుంది, వేసుకోరు. అలా ఉండకూడదు. రైట్? 7వ వచనం, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. తల మీద ముసుగు వేసుకొనకూడదు. అర్థమవుతుందా బ్రదర్స్? యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ క్యాప్స్ వెన్ యూ కమ్ టు చర్చ్. పెట్టుకొని కూర్చోకూడదు చర్చ్లో. కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఏలైనగా స్త్రీ పురుషుని సంగతులమ్మ. కాబట్టి అటువంటి ప్రవర్తన మనలో ఉండాలి అని. రైట్? ఇప్పుడు స్త్రీలు ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, పురుషులు ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇది తల మీద ముసుగు వేసుకునే విషయంలో. రైట్?
సరే, పరిశుద్ధమైన ప్రవర్తన గురించి చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ పరిశుద్ధమైన ప్రవర్తనలో స్త్రీలు ఎలా ఉండాలో చూసాం. మరి ఇప్పుడు పురుషులు ఎలా ఉండాలో చూడాలి కదా కదా, లేకపోతే స్త్రీలు కోప్పడతారు కదా. రైట్, మాకు చెప్పారు, వాళ్ళకి చెప్పలేదని. రైట్, 1 తిమోతి 2:8 పురుషులందరూ తీయాలి. 1 తిమోతి 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను చాలే అంతవరకే. 8 పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి, కోపమును సంశయమును లేనివారై. కానీ మనకి ముక్కు మీద అదే ఉంటుంది మొదటిగా. రెండవది అనుమానం. అలా ఆ 2 ఉండకూడదంట. మూడవది ఉండాలి, చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం. అందుకే పురుషులు కూడుకుంటున్నప్పుడు ఎక్కువసార్లు మాట్లాడుకోకుండా ప్రార్థన చేద్దాం భయ్ అని ప్రార్థన చేస్తే మంచిది. సరే, అక్కడే 1 తిమోతిలో ఉన్నామమ్మా. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 2వ వచనం నుండి. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఈ ప్రవర్తన అంతా పురుషుల్లో ఉండాలి. ఈ గుణగణాలన్నీ పురుషుల్లో ఉండాలి. ఈ గుణగణాలు, ఇటువంటి లక్షణాలు ఉండాలి. ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి జాగ్రత్తగా. అప్పుడప్పుడు అవి చదువుకుంటూ ఉండాలి. తీతు పత్రిక చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును. పురుషులు ఈ లక్షణాలు కలిగి ఉంటే అప్పుడు పెద్దరికం వస్తుంది. ఊరికే పిలిపించుకోవడం కాదు, ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడు పెద్దరికం దానంతటకు అదే వచ్చే విధంగా ఉంటుంది. ఇప్పుడు యవ్వనస్తులు 1 తిమోతి 4:12 ఇక్కడ ప్రవర్తన అనే మాట ఉంటుంది. 1 తిమోతి 4:12 ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని. యవ్వనస్తులారా, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వినండి. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము. అబ్బాయిడు యంగ్స్టర్ అయినా వీళ్ళు చెప్పిన మాట వినరు, మన మాట వినరు, లోబడరు, చెప్పింది వినరు, చెయ్యరు అన్నట్టుగా చూడగానే చెడు అభిప్రాయం రానివ్వకుండా ఉండవు. నీకు మంచి ప్రవర్తన ఉంటే అభిప్రాయం రాదు. నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవడును తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను దేంట్లో మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా. ఎన్ని విషయాలమ్మా? మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత. 5 విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. జాగ్రత్త, మాటలోను ప్రవర్తనలోను జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని త్వరగా అంగీకరిస్తారు. మనం చెప్పిన మాట వింటారు, మన యవనస్తులను తొందరగా చేర్చుకుంటారు.
లేదంటే కొంతమంది ఇళ్ళకు కూడా రానివ్వరు. ఇప్పుడు ఎవరన్నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళామనుకో, కొంతమంది గేట్ దగ్గరే మావాడు లేడు అంటారు. అంటే అర్థమైంది, ఒరే నువ్వు మా ఇంటికి రావాకు రానైనా కూర్చొని ఆయన లోపలికి కూర్చోబెట్టి సోఫా వరకు తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇచ్చారంటే అర్థమైంది, నువ్వు మంచోడు రమ్మ ఆయన అని అర్థం. ఏ స్థితి ఉంది? మీ వాడిని నాతో పంపి అని అతను అడిగాడు అనుకో, వెంటనే పంపిస్తున్నామంటే పర్లేదు. మా వాడికి పని ఉంది, హోంవర్క్ ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్తున్నావంటే అర్థమైంది పంపించట్లేదంటే నువ్వు సరిగా లేవురా బాబు, మావాడు వస్తే నీతో చెడిపోతాడని అర్థం. అమ్మాయిలు కూడా అంతే, మా అమ్మాయి నీతో వస్తే చెడిపోయేది అమ్మాయి, పంపించాం, ఎందుకు వచ్చిన గొడవలేని. ఎందుకంటే మన ప్రవర్తన ఆ విధంగా ఉండాలి. యవ్వన బిడ్డల ప్రవర్తన జాగ్రత్త 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 అని మాటలోను, మళ్ళీ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అది తర్వాత 2 తిమోతి అంటే 2 తిమోతి 22 2వ అధ్యాయం 22వ వచనం 4:2 నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. అది 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై. ఏం చేయాలి యవనస్తులు? యవ్వన ఇచ్ఛల నుండి అంటే కోరికల నుండి ఏం చేయాలి? ఎలా? యోసేపు లాగా. యోసేపు ఏమయ్యాడు? పారిపోయాడు. శరీరం కోరుకోవచ్చు, కానీ మనస్సు వ్యతిరేకిస్తూ ఉంది, ఆత్మ వ్యతిరేకిస్తూ ఉంది. దేవునికి విరోధముగా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా నేను ఇట్లు పాపము చేసేదను అని పారిపోయాడు. దానియేలు తిండి నుంచి పారిపోయాడు. ఇట్లా పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా ఉండాలి. దేన్ని వెంటాడాలి? ప్రేమలోను అక్కడమ్మా యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఉండాలి. తర్వాత ఇంతవరకు పరిశుద్ధ ప్రవర్తన గురించి చూసాం. ఏ ప్రవర్తన చూసాం ఇప్పటి వరకు? మంచి ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన, వివేకమైన ప్రవర్తన, పరిశుద్ధమైన, ఇంకోటి పవిత్రమైన ప్రవర్తన. 1 పేతురు 3:2 1-2 చదవండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. టైం అయింది. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి. ఏం ప్రవర్తన? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. స్త్రీ రక్షించబడింది, పురుషుడు రక్షించబడలేదు. కానీ నువ్వు వాక్యం చెప్పకుండానే పురుషుడు కూడా రక్షించబడాలంటే ఏం చేయాలంటే నీలో ఏం ప్రవర్తన ఉండాలంట? పవిత్రమైన ప్రవర్తన ఉండాలి. అదే పురుషులకు కూడా నడుస్తుందండి. నువ్వు రక్షించబడ్డావు, నీ భార్య రక్షించబడలేదు, కానీ వాక్యం చెప్పకుండానే భార్య కూడా రక్షించబడాలంటే పురుషునిలో ఏం ప్రవర్తన ఉండాలి? పవిత్రమైన ప్రవర్తన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. యెషయా 57:18. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు చూచే ప్రవర్తన, దేవుడు చూచే ప్రవర్తన. దేవుడు మన ప్రవర్తన చూసినప్పుడు అది సరిగా ఉంటే, అది బాగుగా ఉంటే, అది దేవునికి నచ్చితే, అది దేవునికి ఇష్టంగా ఉంటే
ఏమేం చేస్తాడంట ఆయన? స్వస్థపరిచితును. అక్కడి నుంచి చదవన్నాము. స్వస్థపరచుదును. అది మొదటిది ఏం చేస్తాడు ఆయన? మన ప్రవర్తన బాగుంటే స్వస్థపరుస్తాడు, వారిని నడిపిస్తాడు, వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాడు, కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తాడు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదను. అది మళ్ళీ స్వస్థపరిచెదను. సమాధానం ఇస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఎప్పుడు మన ప్రవర్తన బాగుంటే అది చూచిన దేవుడు మనల్ని అన్నీ చూస్తున్నాడు. ఆయన మన ప్రవర్తన ఎలా ఉందో ఆయన బాగా చూస్తున్నాడు. యోబు గ్రంథం 31:4 చదవండి. అదేం రాసుకోనక్కర్లేదు కానీ ఊరికి చదవండి ఒకసారి. యోబు 31:4. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. అది ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా. మన అందరి ప్రవర్తన దేవుడు ఎరుగును కదా. నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా. కాబట్టి నా యొక్క అడుగుజాడలు, నీ యొక్క అడుగుజాడలు ఆయన లెక్కిస్తాడు. నీ యొక్క ప్రవర్తన, నా యొక్క ప్రవర్తన ఆయన ఎరుగును. ఆమేన్. ఎరిగితే అది మంచిగా ఉంటే ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు, ఓదారుస్తాడు, ఈ కార్యాలన్నీ నడిపిస్తాడు, సమాధానం ఇస్తాడు, కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తాడు. ఆమేన్. దేవుడు ఎరిగిన ప్రవర్తన. చివరిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అది ఏం ప్రవర్తన? ఇది నీతి ప్రవర్తన. నీతి ప్రవర్తన కలిగిన వారు ఏం చేయాలంట? మేలుకోవాలంట. పాపము చేయకుడి. కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. అలా జ్ఞానం లేకుండా ఉండొద్దు. నీతి ప్రవర్తన కలిగి ఉండండి. చివరికి నీతి ప్రవర్తన ఆలోచించండి. ఎన్నైనాయి?